లలిత్ గారు, మనం హిందూ ధర్మం గురించి మాట్లాడుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. దానికంటే ముందు నేను మీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు ఒక హిందువు, ఆ తర్వాత క్రిస్టియానిటీలోకి వెళ్ళారు, కొన్నాళ్ళు అక్కడ ఉన్నారు, ఎవాంజలిస్ట్గా కూడా మత బోధకుడుగా మీరు పనిచేశారు. ఆ తర్వాత మళ్ళీ ఘర్ వాపసి. మీ జీవితంలోనే ఇంత జరిగింది మతానికి సంబంధించి. ఎందుకు మీరు ఇలాంటి స్టెప్స్ తీసుకోవాల్సి వచ్చింది? మీ జీవితంలో ఇన్ని మత మలుపులు ఎందుకున్నాయి? బహుశా సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాను కాబట్టి ఇది ఇలా జరిగింది అనుకుంటున్నాను అండి. బుద్ధి కర్మానుసారిని. మన జీవితంలో మనం చేయాల్సిన కర్మలు ఏ విధంగా ఉంటాయో మన బుద్ధి మమ్మల్ని ఆ విధంగా నడిపిస్తుందని నేను నమ్ముతున్నాను. నేను ఆ రోజున తెలిసి వెళ్ళానో తెలియక వెళ్ళానో మొత్తానికి ఆ మార్గంలోకి వెళ్ళటం జరిగింది. ఆ దుర్మార్గపు జీవితాన్ని అనుభవించడం జరిగింది. కానీ అనుభవించాను కాబట్టే ఈరోజు బయటకు వచ్చిన తర్వాత దానిలో ఉన్న లోటుపాట్లన్నీ కనిపెట్టి ఇంతగా చెప్పగలుగుతున్నాను ఈ రోజున. నిజంగా ఆ మార్గంలోకి నేను వెళ్లకుండా ఉంటే ఈరోజు బహుశా నేను ఇంత అథెంటికేటెడ్గా ఇంత అథారిటేటివ్గా నేను మాట్లాడగలిగేవాడిని కాదేమో. కాబట్టి జరిగిన దేని పట్ల నాకు రిగ్రెట్స్ ఏమీ లేవు. హిందూ జనశక్తి అనే సంస్థను ఎందుకు మీరు స్థాపించాల్సి వచ్చింది? దాని లక్ష్యం ఏంటి? ఏం చేస్తుంటారు ఈ సంస్థ ద్వారా? తప్పకుండా అండి. దాన్ని చెప్పాలి అంటే దానికంటే ముందు కొన్ని వీడియోస్ ఒకసారి మీకు చూపించాలండి. నేను చూస్తాను. బ్రహ్మ ఎంత నీచుడు, ఎంత భయంకరుడో అర్థమైంది. అరే మీ దేవుళ్ళకి మీకు సిగ్గు, లజ్జ, మానం, మర్యాద, నీతి, న్యాయం ఏముండదా? ముందు మీ దేవుళ్ళు తానండి వెళ్ళి, ఒరే బ్రహ్మ ఇదేం పండ్రని అడగండి వెళ్ళి. మీ అందరూ బాగా తెలుసు, శివరాత్రి శివుడు అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయి రాత్రంతా హానీమూన్ చేస్తున్న రోజని. శివుడు అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయి రాత్రంతా హానీమూన్ చేస్తున్న రోజని. ఆ జాగ్రత్త చూడండి, శివరాత్రి అంటే శివుడు అమ్మాయిలను ఎత్తుకెళ్ళిపోయి హనీమూన్ చేసుకున్న రోజంట. ఈ బతుకులు. దశరథుడికి పుడితే సూర్య వంశస్థుడు అవుతాడు రాముడు, లక్ష్మణుడు, ఇంకా మిగిలిన ఇద్దరు తమ్ముళ్ళు. వాళ్ళు అసలు ఈ వంశానికి పుట్టినోలే కాదు, భూతం వచ్చి పాయసం ఇస్తే పుట్టారు. కాబట్టి వాళ్ళది సూర్యవంశం కానే కాదు. దొంగ మాటలు ఆడుతున్నారు. వీళ్ళది సూర్యవంశం కానే కాదు, భూత వంశం వాళ్ళది. కాబట్టి భూతాలకు పుట్టినోళ్ళు. మొదట ఏం చేసిందా మరి కౌశల్య గారు గుర్రం దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ఈ నలుగురికి గుర్రము తండ్రా, భూతము తండ్రా? ఆలోచించండి ఒకసారి, ఎంత బాగుందో. వాళ్ళ గ్రంథాలే చెప్పే. ఇప్పుడు చెప్పండి, రాముడికి తండ్రి భూతమా, గుర్రమా? అసలు దశరథుడికి కొడుకుగా పుట్టే లేదు. దశరథుడి వంశస్థుడే కాదు రాముడు. ఎందుకంటారు? రాముడిది సూర్యవంశం కానే కాదు. ఎందుకంటే భూత వంశం, భూతమే తీసుకొచ్చి ఏమిచ్చిందంటే పాయసం ఇచ్చింది. ఇప్పుడు రాముడిది ఏ వంశం అవ్వాలి? అయితే భూత వంశం అవ్వాలి, లేదా గుర్రం వంశం అవ్వాలి. ఇప్పుడు చెప్పండి, రాముడి తండ్రి గుర్రమా, భూతమా? ఇప్పుడు తేల్చుకోండి. మీ దేవీ దేవతలు వీళ్ళందరినీ చూసుకుంటే ఎవడు పుట్టుక మంచిది ఉంది? చిచి, గుర్రం. అంజనాదేవి భర్త ఎవరంటే కేసరి. ఆదిపుత్రుడైనా సరే లేక శివుడి వీర్యం వల్ల రెండిట్లో ఎట్ట పుట్టినా సరే ఇది వ్యభిచారమే. ఇది అక్రమ సంబంధం వల్ల పుట్టిన పుట్టుకే. వినాయకుడు అందరూ నమ్ముతారు. హిందువులందరూ వినాయకుడు స్టోరీగా తీసుకెళ్తే బాత్రూమ్ ప్రాబ్లం వల్ల ఆయన పుట్టాడు. పరలోకంలో బాత్రూమ్ ప్రాబ్లం అంటే వీళ్ళు ఎంత అరాచకంగా హిందూ దేవుళ్ళని నిత్యం దూషిస్తూ ఉన్నారు. అసలు వీళ్ళకున్న అర్హతలేంటి? హిందూ దేవుళ్ళని, హిందూ ధర్మాన్ని. ఇందాక వాడు అంటున్నాడు కదా, రాముడు దశరథుడికి పుట్టలేదని. ఇప్పుడు అలాంటి క్వశ్చన్స్ బైబిల్లో మాకు బోల్డ్ ఉన్నాయండి. యేసు అనేవాడు ఎవరికి పుట్టాడు? యోసేబ్ అనే అతని కొడుకుగా ఎంచబడతాడు అని చెప్పారు. నిజానికి యోసేబ్కి మేరీకి శారీరక సంబంధం రాకముందే పుట్టాడు అంటారు. ఆ పుట్టింది ఎవరి సంబంధం వల్ల అంటే పరిశుద్ధాత్మ వలన కలిగిన గర్భం అంటారు. మరి ఇప్పుడు యేసుకి తండ్రి ఎవరు? యోసేబా, పరిశుద్ధాత్మ? యోసేమో నా తండ్రి యెహోవా అని చెప్పుకున్నాడు. మరి యెహోవానా? ముగ్గురు తండ్రులు. కానీ చరిత్ర ఏం చెప్తుంది? తాల్ముడ్ ప్రకారం చూసుకుంటే రోమన్ సైనికుడు ప్యాంతర్ అనేవాడితో పడుకొని మేరీ అనే ఆమె యేసుని కనిందని చెప్పేసి ఒక ఇది ఉంది, థియరీ. అలాగే అగస్టస్ అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుతో పడుకుని యేసుని కనింది అని చెప్పేసి ఇంకొక కథ ఉంది. ఆన్లైన్లో దొరుకుతున్నాయి ఇవన్నీ కూడా. ఆక్టేవియస్ అంటారు అతన్ని. ఆ తర్వాత క్వింటోలస్ అని చెప్పేసి ఇంకొక అతనితో గడిపి యేసుని కనిందని చెప్పేసి ఇంకొక కథనం ఉంది. ఇంతమందితో తిరిగి కనిందని చెప్పబడుతున్న మరి యేసుకు చరిత్ర పెట్టుకుని యేసుని దేవుడు అనుకుంటున్న వీళ్ళు రాముడి గురించి, రాముడి యొక్క పుట్టుక గురించి మాట్లాడతారు. శివుడి గురించి, శివరాత్రి పండుగ గురించి మాట్లాడతారు. వీళ్ళు వినాయకుడిని దూషిస్తారు, ఆంజనేయ స్వామిని అవమానిస్తారు, ఇంతమందిని అవమానిస్తుంటారు. మరి మేము స్పందించొద్దా? వీళ్ళని క్వశ్చన్ చేయడానికి, వీళ్ళకి రిటార్ట్ ఇవ్వటానికి అప్పట్లో హిందూ సమాజం నుంచి ఎవరు లేరు. కారణం ఏంటంటే హిందువులకి బైబిల్ తెలియకపోవటం వల్ల. ఎందుకంటే
ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక నానుడు ఉందండి. ఎవరైతే బైబిల్ పట్టుకుని తిరుగుతాడో వాడు విశ్వాస అవుతాడు. ఎవడైతే బైబిల్ ప్రచారం చేస్తూ ఉంటాడో వాడు పాస్టర్ అవుతాడు. ఎవడైతే బైబిల్ చదువుతాడో వాడు ఎక్స్ క్రిస్టియన్ అవుతాడు. ఎందుకంటే ఆ బైబిల్ కరెక్ట్గా చదివితే దానిలోంచి ఎవడైనా బయటకు వస్తాడు. మేము వచ్చినట్టే అంతే. బైబిల్ నిండా అంత దారుణమైన పదాలు ఉన్నాయి. ఉదాహరణకి యెహెజ్కేలు గ్రంథంలో యెహోవాకి 2 భార్యలు అని చెప్తారు, ఓహోలా ఓహోలిబా అని చెప్పేసి. అవి 2 పట్టణాల పేర్లని తర్వాత వీళ్ళు ఏదో స్టోరీ చెప్తారు దానిలో. ఆ 2 నగరాలు కూడా విపరీతం, అంటే యెహోవా భార్యలు ఇద్దరు కూడా విపరీతమైన వ్యభిచారం చేస్తూ ఉంటారు. దాన్ని యెహోవానే చెప్తాడు, వీరు తన యవ్వన కాలమందు విటుకాండ్ర చేత తమ చన్నులు నలిపించుకొనలేదా, వీడు గాడిద వంటి పురుషాంగములు గుర్రం వంటి స్కలనములు గల విటుకాండ్రతో సుఖించట్లేదా అని చెప్పేసి అంటాడు. అవి పదాలు బైబిల్లో ఎందుకున్నాయండి? గాడిద పురుషాంగాలు లేకపోతే గుర్రం వంటి స్కలనాలు చన్నులు ఏంటిది బైబిల్ అనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు మీరు? మత గ్రంథంగా ప్రచారం చేస్తున్న పుస్తకంలో ఇన్ని పెట్టుకుని మీరు హిందూ గ్రంథాల కాడికి వచ్చేప్పటికీ హిందూ గ్రంథాలని బూతు గ్రంథాలని, హిందూ దేవుల కథల్ని బూతు కథలని విషప్రచారం చేస్తున్నారు. అది చాలామంది హిందువులు నమ్ముతున్నారు. వీటితో పాటు హిందువులకి ఇక్కడ అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే చాలామందికి భారతదేశంలో కొంత అవగాహన రాహిత్యము, ఇంకొంత పేదరికం కారణంగా గ్రామాల్లో ఏంటంటే ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి హాస్పిటల్స్కి వెళ్ళటం ఇదంతా ఇప్పుడున్నట్లు అప్పట్లో పూర్వకాలం లేదు. సో ఆ రోజుల్లో వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మేము ప్రార్థన చేస్తామని చెప్పేసి ప్రార్థన చేసి ప్రేయర్ ఆయిల్లో ఏదో ఒక టాబ్లెట్లు కలిపేసి ఇవ్వటం ఏదో చేసేవాళ్ళు. దాంతో వాళ్ళకి ఏదో కాస్త జ్వరం ఉపశమించడం లేదా తలనొప్పి తగ్గటం జరిగితే అబ్బో నిజంగా యేసు ఉన్నాడు కాబట్టి మాకు తగ్గింది అంటూ ప్రచారం చేస్తారు. ఈరోజు కూడా చూడండి, కల్వరి చర్చ్ అని ఇక్కడ హైదరాబాద్లోనే ఉంది. అక్కడ కొబ్బరి నూనె అమ్ముతారు, ప్రేయర్ ఆయిల్ అని చెప్పేసి. అలాగే కల్వరి టెంపుల్ అని బెల్లంపల్లిలో ఇంకోటి ఉంది, అక్కడ కర్చీఫ్లు అమ్ముతారు, ప్రేయర్ కర్చీఫ్స్. వరంగల్లో ఒక చర్చ్ ఉంది, అక్కడ బలూన్స్ ఇస్తారు, ప్రార్థన చేసిన బలూన్స్ అని చెప్పేసి. మామూలు బెలూన్స్లేండి ఇస్తారు. మరి ఇవన్నీ ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ ఇస్తున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఓకే 1,00,000 మందిలో 1000 మంది నమ్మినట్టు వాళ్ళకి. ఇలాంటి మాయమాటలు చెప్తూ కల్వరి సతీష్ నెలకి 3,500 మందిని మతం మారుస్తున్నాడంట. దాదాపు సంవత్సరానికి ఇప్పటివరకు 30 లక్షల మందిని ఎంతమందినో మార్చానని చెప్తున్నాడు ఓపెన్గా. మరి ఇలాంటి వాళ్ళందరినీ ఎవరు అబ్జెక్షన్ చేస్తారు? సో వీళ్ళు చేస్తున్న మోసాలు ఇవి, వీళ్ళ గ్రంథాల్లో ఉన్న వాస్తవాలు ఇవి అని చెప్పేసి నాలాంటి వాళ్ళు వచ్చి ఎక్స్పోజ్ చేయటం మొదలుపెట్టారండి. మేము ఎక్స్పోజ్ చేయటం మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు వీళ్ళ ఆగడాలకి కొంత అడ్డుకట్ట పడింది. ఇదివరకు అంత ఉధృతంగా వీళ్ళు మత మార్పిడి చేయలేకపోతున్నారు. అండ్ మోరోవర్ మేము వచ్చిన తర్వాత ఇప్పటికీ అనేక మంది తిరిగి సనాతన ధర్మంలోకి వచ్చేస్తున్నారు. క్రైస్తవ్యంలోకి మారిన వాళ్ళు కూడా వీళ్ళు చేస్తున్న మోసాలు, వీళ్ళు చెప్తున్న అబద్ధాలు అన్నీ తెలుసుకుని ఈ రోజున వ్యవస్థలు కూడా ఎంత నిద్రాణంగా ఉన్నాయంటే, భారతదేశంలో డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ అని 2 యాక్ట్స్ ఉన్నాయి, చట్టాలు. అందులో మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ లేకపోతే మిస్లీడింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చట్టపరంగా కేసులు పెట్టాలి. కానీ బాహాటంగా స్వస్థత సభల పేరుతోటి మేము రోగాలు తగ్గిస్తాం, రొస్టులు తగ్గిస్తాం అంట. నిన్న మొన్న ఒకడు ఉన్నాడు, అమతేజ అని ఒక ఫ్రాడు, వాడు అరటిపండు ఇస్తాను, అరటిపండు తింటే పిల్లలు పుడతారు మీకు అని చెప్పేసి అంటున్నాడు. ప్రార్థన చేసేస్తే రోగాలు తగ్గించేస్తాను, ఎయిడ్స్, క్యాన్సర్, యాంథ్రాక్స్లు ఏంటేంటో తగ్గించేస్తానంటాడు. మరి ఇన్ని మాట్లాడుతున్న వాళ్ళు అయితే ఓ పని చేయండి, మీరు అన్ని హాస్పిటల్స్ మూసేసి, గవర్నమెంట్నే డిమాండ్ చేస్తున్నా, అన్ని హాస్పిటల్స్ మూసిపారేసి చర్చి పాస్టర్లని ఊరికో 10 మందిని పెట్టేసేయండి. ఎవరైనా సరే వీళ్ళ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోవాలి. రోగం ఒక్కడికి తగ్గకపోయినా ఈయన కాల్చి పాడేస్తామని చెప్పేసి పెట్టండి, రూలు పెట్టరు. వీళ్ళు ఏమంటారు, పాస్టర్లు కూడా అందరికీ తగ్గుద్దని గ్యారెంటీ ఇవ్వలేమండి, విశ్వాసం ఉండాలి అని చెప్పేసి అంటాడు. విశ్వాసం ఉంటే నువ్వు చెప్పేది ఏంటి? ఆల్రెడీ విశ్వాసంలోకి వచ్చి క్రైస్తవ్యంలో ఉన్న ఎంతోమంది విధవరాళ్ళని నేను చూపిస్తా. మరి వాళ్ళందరూ భర్తలు ఎందుకు పోగొట్టుకున్నారు? ఎంతోమంది బిడ్డలు పోగొట్టుకున్న క్రైస్తవులు నేను చూపిస్తా, వాళ్ళందరూ బిడ్డలు ఎందుకు పోగొట్టుకున్నారు? అంటే క్రైస్తవ్యం అనేది వీళ్ళు చెప్పేది ఏంటంటే 1 టైం సెటిల్మెంట్. ఎవడైతే మతం మారకుండా ఉంటాడో, హిందూగా ఉంటాడో అలాంటి వాడికి ఒకసారి రోగం తగ్గిస్తారు. వాడు ఆ మతంలోకి మారే ముందు వాడికి రోగం తగ్గిందంటారు. కారణం ఏంటంటే తగ్గిన వాళ్ళకి మాత్రమే వీళ్ళు సాక్షులుగా చూపిస్తారు. తగ్గని వాళ్ళు ఎంతమంది ఉంటారు వాళ్ళ గురించి చెప్పరు. కొండకు వెంట్రుకేస్తారు, వస్తే కొండ, పోతే వెంట్రుక. ప్రతి హిందూ దగ్గరికి వెళ్తారు, అమ్మ మా దేవుడిని నమ్ముతారా, ప్రార్థన చేస్తే తగ్గాక అంటారు. సరే అంటాడు, వాడికి అవసరం ఆ నిమిషానికి కాబట్టి. వీడికి ఏం కావాలి? తగ్గిందనుకోండి వాడు మతం మారుతాడు, తగ్గలేదనుకోండి సర్లే అమ్మ మీరు ఇంకా విశ్వాసం బలపడాలి అని చెప్పి వచ్చేస్తాడు. గాలికి పోయే పిండి కృష్ణార్పణ ఒక సామెతం చూసారా? సేమ్ అంతే. వీళ్ళకి ఏదో ప్రార్థన చేస్తాడు, చీకట్లో బాణం వేస్తాడు, తగిలితే తగిలింది, లేకపోతే పోయింది, నష్టమైతే లేదుగా వాడికి. సో ఈ విధంగా ఎక్కువ మందిని మత మార్పిడి చేస్తున్నారు. మత మార్పిడి అనే కంటే కూడా ఆధ్యాత్మిక హత్యలు చేస్తున్నారు వీళ్ళు. ఈ పాస్టర్లు అందరూ కూడా ఆధ్యాత్మిక హంతకులు.